తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు 420 సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఏం సార్, గిరిజనుల్లో భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు పోలీసులు కేసులు నమోదు. ఇప్పుడు భూ కబ్జాలు చేస్తే దానికి యాక్చువల్ నిజానికి ప్రత్యేక చట్టమే ఉంది. దాని మీద చర్యలు తీసుకోవచ్చు. అట్లాగే ఒకరినొకరు తిట్టినా కొట్టినా దానికి ఐపీసీ ఉంది, సిఆర్పిసి ఉంది, దానికి శిక్షలు పడతాయి. అదనంగా ఏంటంటే వీళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వగైరా ఏంటంటే ఇవన్నీ ఓటు బ్యాంకు చట్టాలు, ఓటు బ్యాంకు కోసం చేసే చట్టాలు. కానీ దీనివల్ల మరి కేసులు మీ మీద పెట్టదలుచుకున్నప్పుడు నేను ఎస్సీ ఎస్టీ కేసు అధికారంలో ఉన్నవాడిని, అవకాశం ఉన్నవాడిని అది పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నా. దీంట్లో ఏంటంటే నిజానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు ఎస్సీ ఎస్టీలు. మామూలుగా కాదు. ఎట్లా అంటే అసలు సమాజం నుంచి వేరు చేయబడుతున్నారు. వాస్తవానికి అందరూ ఒకటే కదా. మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గుర్తు తెచ్చుకుంటే ఇవాళ పట్టణంలో ఎవరైనా నేను ఎస్సీ అని చెబితే ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారా? బ్రాహ్మణులు కోమట్లు కాదు, రెడ్లు కమ్మలు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. వ్యాపారం చేసుకోవడానికి ఒక షాప్ అద్దెకిస్తారా? ఇయ్యరు. ప్రామిసరీ నోట్ సంతకం పెడతా ₹1,00,000 ఈ హాస్పిటల్కి కావాలంటే ఇస్తారా? ఇయ్యరు. ఇవాళ బీసీలు ఓసీలు అందరూ కలిసి జాయింట్లో పార్ట్నర్షిప్లో బిజినెస్లు చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక ఎస్సీని పార్ట్నర్గా తీసుకుంటారా? తీసుకోరు. ఎస్సీ అమ్మాయి నచ్చింది, మీ అబ్బాయికి చేసుకుంటారా? లేదా ఎస్సీ అబ్బాయి నచ్చాడు, మీ అమ్మాయిని ఇస్తారా? ఇవ్వరు. ఇస్తే ఏంటంటే ఈ కలిసి బ్రతికే చోట, కలిసి వ్యవహరించే చోట చిన్న చిన్న మనస్పర్ధలు అనేది వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఇన్వోక్ చేస్తారేమో, అందువల్ల మనకి ఎందుకు గొడవ? దీనివల్ల ఏమవుతున్నదంటే ఎస్సీకి ఎవరు ఇవ్వట్లేదు ఇల్లు, మళ్ళీ పోయి ఎస్సీ కాలనీలోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఏదో ఆయన దాసనారాయణరావు గారు పాటలో ఊరు చివరనే మా పాకలు ఎందుకంటే ఇందుకే. ఇదేంటంటే ఈ రాజకీయ పార్టీలు చేసే ద్రోహం. ఏమని? ఓటు బ్యాంకుని తయారు చేసుకోవటానికి. దాని వాళ్ళు వచ్చిన మేలు ఏం జరిగింది? ఎవరు ఉత్తగా ఏమైనా సరదానా వాళ్ళని వీళ్ళని పిలిచేసి ఎస్టీలని తిట్టడానికి, ఏ కులం అయితే తిట్టడానికి, కానీ ఎవరికేం సరదా ఎందుకు తిడతారు? దానివల్ల ఏమవుతున్నదంటే వాళ్ళకి చాలా తీవ్రమైన ఈవెన్ ఉద్యోగాల్లో పెట్టుకోవాలంటే ఎస్సీ ఎస్టీ కానివాడు దొరికితే బెటర్ అనుకుంటారు కదా. దీనివల్ల వాళ్ళు ప్రభుత్వ స్కీముల మీద మాత్రమే ఆధారపడి బ్రతికే పరిస్థితి వస్తుంది. మంచిది కాదు. సరే, భూ కబ్జా గురించి అంటారా? భూ కబ్జా ఉంటే చట్టాలు ఉంటాయి, లేవా ఏంటి? ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని చెప్పేసి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారండి? నిజంగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడి నా ప్రభుత్వము కూలుతుందంటే నమ్ముతారా మీరు? నీ మాటల్లో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? ఎక్కడ ఎన్నుకున్నారు? పార్టీలను ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఎక్కడ? ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసా ప్రజలకి? అన్నీ అయిన తర్వాత కౌంట్ చేశాక కదా. ప్రభుత్వానికి ఎక్కడ ఓటేశారు? పార్టీలు కోటేశారు, లేదా అందులో ఉన్న వ్యక్తులు కోటేశారు, అంతే కదా. అందువల్ల ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అనేది ప్రజాస్వామ్య పరిభాషలో లేదా రాజ్యాంగ పరిభాషలో అది ఒక సరి అయిన పదం కాదు. అది మెజారిటీ అనేది చట్టసభలకు ఉంటుంది. అవి చట్టాలు చేయటం కోసం అవసరం, అంతేగాని ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అనేది ఇందాకనే చెప్పా కదా. ప్రభుత్వం ఎవరు అంటే అక్కడ 53 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి, ఇక్కడైతే 159 ప్రకారం గవర్నర్ ఉండాలి. ఎన్నిక ద్వారా ప్రభుత్వం వస్తుందనేది పొరపాటు. కానీ దీనివల్ల ఏమైందో చూడు. మెజారిటీ ద్వారా ప్రభుత్వం రావటం అరాచకం, ఆటవికం అని నేను అనేక సార్లు చెప్పా. అది రాచరిక లేదా నియంతృత్వ వ్యవస్థకి ప్రతీక అని. దీనివల్ల ఏమైందో చూడు. ఇప్పుడు ఈ తోలుబొమ్మలాట స్టార్ట్ అవుతుంది. నీ దగ్గర నుంచి సపోజింగ్ ఒక్కోసారి ఇద్దరిని కొనుక్కుంటే నేను ముఖ్యమంత్రి అయిపోతా, నువ్వు ఊరుకుంటావా? కొన్ని రోజులాగి నా దగ్గర నుంచి ముగ్గురిని కొనుక్కుంటావు, ముగ్గురిని కొనుక్కుంటే నువ్వు ముఖ్యమంత్రి. తర్వాత నేను నీ దగ్గర నుంచి మళ్ళీ నేను ముగ్గురిని కొనుక్కుంటా, ఇదేమి కుర్చీలాట, చిన్నపిల్లగాళ్ళ ఏం వేషాలు ఇవంటే? రాజ్యాంగం తెలియక, ప్రజాస్వామ్యం అంటే తెలియక, అధికార వ్యామోహంతో, అధికారం వస్తే డబ్బు వస్తుందన్న వ్యామోహంతో వ్యవహరించడమే తప్పితే చట్టసభలో మెజారిటీ ద్వారా అధికారం రావటం ఆటవిక న్యాయం, ప్రజాస్వామ్యం కాదు.
భారతదేశంలో ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే, ఇందులో కార్యనిర్వాహక వర్గం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటారా? ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇది చెప్తున్నారు. ప్రభుత్వం కూలిపోవటం, నాకు వాటి గురించి మాట్లాడటమేనేమో నాకేమో ఇన్సల్ట్ అనిపిస్తుంది రాజ్యాంగం తెలిసిన వాడిగా. ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానమే ఇది కాదు. ఈ కూలిపోవటం ఇట్లా మెజారిటీ తోటి ముఖ్యమంత్రి రావటం అనేది, మెజారిటీ తోటి ప్రధానమంత్రి రావటం అనేది, ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 130లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో లేవని మీరు ఏ న్యాయ నిపుణుడికైనా రాజకీయ నాయకుడికైనా ఒక సవాలు ఎక్కడుందో చెప్పబోయా బాబు, ముఖ్యమంత్రి ఎన్నిక ఎక్కడుందో చూపిమనండి. ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకున్నారండి? ఒక 60 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మీకు ఇంత పవర్ వస్తే, మరి 4200 మంది ఎమ్మెల్యేలను 800 మంది పార్లమెంట్ మెంబర్లు ఎన్నుకుంటే రాష్ట్రపతికి ఏం అధికారం ఉండదా? ఆయనేమో గదిలో కూర్చోవాలా, వాళ్ళ పంపిన ఎంప్లాయీనేమో ఈయనేమో రాజ్భవన్లో కూర్చోవాలా? 60 మంది వాళ్ళని సపోర్ట్ చేసింది 5000 మంది అండి. వాళ్ళ ఎన్నిక రాజ్యాంగంలో ఆర్టికల్ 55లో ఉంది, రాష్ట్రపతి ఎన్నిక. నీ ఎన్నిక రాజ్యాంగంలో ఎక్కడుందో చెప్పు. దీనివల్ల ఏమవుతున్నది? సింగిల్ సీట్ మెజారిటీ కోసం వాళ్ళని కొనుక్కోను, వీడు అమ్ముకోను, వీళ్ళని తీసుకెళ్ళి అడవుల్లో దాచిపెట్టను, మళ్ళీ కొనుక్కుంటారేమోనని. పక్కోడేమన్నా లబ్ధి వీళ్ళని ఏమైనా ప్రలోభ పెడతాడేమో తీసుకెళ్ళి దాచిపెట్టడం, క్యాంప్ రాజకీయాలు, తీసుకొచ్చేమో గవర్నర్ ముందు విప్పు జారీ చేయడం. విప్పు జారీ చేయడం అంటే ఏంటి? దరిద్రం చూపించి ఓటేయాలి, చెప్పినోడు ఓటేయాలి. అసలు అది ఎన్నిక? ఇంత షేమ్ఫుల్ అండి. దీస్ ఆర్ తెలియకపోవటం వల్ల అఫ్కోర్స్ దేశం అంతా అట్టగా జరుగుతున్నది కాబట్టి వీళ్ళు అట్టగా చేస్తున్నారు. అందుకోసం నేను ఏ ఒక్కళ్ళనే తిట్టను. ఎంటైర్ భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్షానికి కానీ, పత్రికా రంగానికి కానీ, మేధావి రంగానికి కానీ, ఈవెన్ న్యాయ వ్యవస్థకు కానీ వీళ్ళకి ప్రజాస్వామ్య పరిజ్ఞానం లేదు, ఈవెన్ రాజ్యాంగ పరిజ్ఞానం కూడా లేదు. అందువల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి చెప్పడానికి నేను వెనకాడను.